Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 77. ధాత్రి మొహం వికారంగా పెట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే విశాలాక్షమ్మ ఇంట్లోకి వస్తూ కనిపించేసరికి, అమ్మమ్మ రారా, నీకు మెహందీ వేస్తాను అనగానే, ఏంటి ఏం వేస్తావు అని ఆవిడ అదో రకంగా మొహం పెట్టుకుని అడిగేసరికి, మెహందీ వేస్తాను రావే అని పిలవడంతో ధాత్రి చేతిలో ఉన్న కోన్ చూడగానే విషయం అర్థమయ్యేసరికి, మెహందీ లేదు గిహెందీ లేదు, ఆకు గోరింటాకు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది, ఇలా మందులు కలిపినవి వేసుకుంటాను అంటారేంటి అని అడిగింది ఆవిడ. అబ్బా, ఇప్పుడు ఆకు గోరింటాకు ఎక్కడ దొరుకుతుంది చెప్పు, అందుకే ఇది వేసుకుందామని చెప్తున్నాను అనగానే, ఎందుకు దొరకదు, ఇలాంటి కోన్లు వాడుతున్న జనరేషన్లోనూ ఆకు గోరింటాకు పెట్టుకుంటూ గోరింటాకు చెట్టు పెంచుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఒకవేళ ఇక్కడ ఎక్కడ దొరకకపోయినా ఊరు నుంచి నేను తెప్పిస్తాను, ముందు అది తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడెయ్యి అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది. కర్ణ మాత్రం ఒక్క అరక్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా కంపెనీలోకి అలా క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్లో కలిపిన వాళ్ళెవరో తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎంప్లాయీస్ అందరూ కూడా దాని మీదే పని చేస్తున్నామని చెప్పడంతో మేనేజర్కి ఫోన్ చేసి ఫుటేజ్ సంగతి ఏమైంది అని అడిగేసరికి, ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి ఆపరేటర్ ట్రై చేస్తున్నాడు సార్, రేపు మార్నింగ్ మీరు ఆఫీస్కి వచ్చేసరికి అదంతా రెడీగా ఉంటుంది అనగానే, ఆఫీస్ ఓపెన్ చేయకూడదని తెలుసు కదా నీకు, ఇంటికి తీసుకునిరా అని చెప్పడంతో, అలాగే సార్ అనగానే, ముందే చెప్తున్నాను చిన్న క్లిప్ కూడా మిస్ అవ్వకూడదు, 1 వీక్ ముందు నుంచి ఉన్న ఫుటేజ్ మొత్తం అలాగే ఉండాలి అని కర్ణ చెప్పడంతో, అలాగే సార్, వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని చెప్పాడు మేనేజర్. మర్నాడు ఉదయాన్నే ఆడవాళ్ళందరూ షాపింగ్కి బయలుదేరుతున్నామని చెప్పడంతో తన దగ్గర ఉన్న డెబిట్ కార్డ్ ఇచ్చేసి షాపింగ్ చేయమని చెప్పి ఫుటేజ్ కోసం వెయిట్ చేస్తూ కర్ణ ఇంట్లోనే ఉంటే, విశ్వనాథ్ ఒంటరిగా కోడల్ని, భార్యని, తల్లిని, మేనకోడల్ని పంపించలేక తను కూడా వాళ్లతో పాటు షాపింగ్కి వెళ్ళాడు. షాపింగ్కి వెళ్ళి షాప్ చేస్తూ ఉండగా షాపింగ్ మాల్ ఓనర్ అప్పుడే షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయ్యేసరికి అందరి అటెన్షన్ అటువైపు టర్న్ అయ్యేసరికి, అత్తయ్య ఎవరతను, ఎందుకు అందరు అంత బిల్డప్ ఇస్తున్నారు అని దక్ష అడిగేసరికి, అతని వైపు చూసి, అతను ఈ షాపింగ్ మాల్ ఓనర్ అంట, లాస్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు టీవీలో చూశాను అని వసుంధర చెప్పడంతో, ఓహో అవునా, సరేలే, అతని గురించి మనకెందుకు, వెళ్ళి షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదాం అని దక్ష వాళ్ళందరూ షాపింగ్ చేసుకుని వెళ్తూ ఉండగా, కింద మెయిన్ కారిడార్లోనే నిలబడున్న షాప్ ఓనర్ నిండా 28 ఉంటాయేమో, ఆ పక్క నుంచి అత్తయ్యతో ధాత్రితో నవ్వుతూ మాట్లాడుతూ వెళ్తున్న దక్ష కనిపించేసరికి తను పెట్టుకున్న గాగుల్స్ తీసి ఆమె వైపు చూస్తూ, సో బ్యూటిఫుల్ అని అనుకున్నాడు. వాళ్ళు బిల్లింగ్ చేయించుకుని వెళ్ళిపోవడంతో బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి, ఇప్పుడు బిల్లింగ్ చేయించుకున్నారు కదా, వాళ్ళెవరు అని అడిగేసరికి, అదే సార్, సిటీలో టాప్ మోస్ట్ కాస్మెటిక్ ప్రొడ్యూస్ చేసే విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ భార్య, కోడలు, మేనకోడలు, వాళ్ళ అమ్మగారు, ఎందుకు సార్ అని బిల్లింగ్లో ఉన్న వాళ్ళు అడిగేసరికి అతను షాక్ అవుతూ, కోడలెవరు అందులో అనగానే, అదే సార్, పొడుగు జడతో ఉన్నారు కదా, ఆవిడే అనగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిజంగా తనకి మొదటిసారి నచ్చిన అమ్మాయికి పెళ్ళయి ఉంటుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా డిసప్పాయింట్ అయినా కూడా, ఇలా డిసప్పాయింట్ అవ్వకూడదు, ఎలాగైనా తన లవ్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నాడు. అతని పేరు మహేష్ చంద్రప్రసాద్. సిటీలో చాలా షాపింగ్ మాల్స్కి తానే ఓనర్. ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవుతూ, పీపుల్ ప్రిఫరెన్స్కి వాల్యూ ఇస్తూ కొత్త కొత్త స్టాక్ తెప్పించి, ఈ షాపింగ్ మాల్లో దొరకదు అనేలా ప్రతి వస్తువుని దొరికేలా పెట్టేలా తన స్టాఫ్ని ట్రైన్ చేశాడు. దానివల్ల అతని షాపింగ్ మాల్కి చాలా మంచి పేరుంది. ఓన్లీ హైదరాబాద్లో కాకుండా ఆంధ్రప్రదేశ్, ఇంకా వేరే కంట్రీస్లో కూడా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి.
మహేష్ చంద్రప్రసాద్ ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచిస్తున్నారు సార్ అని అసిస్టెంట్ అడిగేసరికి విశ్వనాథ్ కొడుకు ఏం చేస్తుంటాడు అని అడగడంతో తండ్రికి తగ్గ కొడుకులాగా బిజినెస్ని దినదినాభివృద్ధి చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు సార్. పైగా యూత్ ఐకాన్గా కూడా చూస్తారు. యూత్లో చాలామంది అతనికి ఫ్యాన్స్ ఉన్నారు అనగానే మహేష్ చంద్రప్రసాద్ అసిస్టెంట్కి ఒక లుక్ ఇవ్వడంతో ఏమైంది సార్ అని అసిస్టెంట్ కంగారు పడేసరికి నువ్వు నా అసిస్టెంట్గా పనిచేస్తూ ఇంకొకరికి భజన చేస్తున్నావేంటి అని అడిగేసరికి లేదు సార్, నేను బయట జరుగుతున్నది చెప్పాను, ఎక్కువ తక్కువగా నేనేం చెప్పలేదు అన్నాడు అసిస్టెంట్. అతనితో నాకు రేపటికి మీటింగ్ అరేంజ్ చెయ్యి అనగానే ఎందుకు సార్ అని అసిస్టెంట్ అడిగేసరికి రీజన్ చెప్తే గానీ పని చేయవా అని అడిగేసరికి లేదు సార్ అరేంజ్ చేస్తాను అని అంటూ వెంటనే విశ్వనాథ్ ఆఫీస్కి ఫోన్ చేసి మహేష్ ప్రసాద్ కోసం అపాయింట్మెంట్ కావాలి అని అడిగేసరికి లేదు, ఏదో చిన్న లీగల్ ఇష్యూ రావడం వల్ల 1 వీక్ ఆఫీస్ క్లోజ్ అయి ఉంటుంది అని చెప్పేసరికి అదే విషయం చెప్పేసరికి ఇష్యూ ఏంటో కనుక్కున్నావా అనగానే వాళ్ళు చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు సార్, మొన్నేదో లో క్వాలిటీ ప్రోడక్ట్స్ వచ్చాయని కంప్లైంట్ వస్తే గవర్నమెంట్ నుంచి వెళ్ళి చెక్ చేస్తే అది నిజం అని తెలిసిందంట. కానీ కంపెనీ సీజ్ చేయకుండా వాళ్ళకి 1 వీక్ టైం ఇచ్చారు అనగానే మంచి పాయింట్ చెప్పావు, అయితే పర్సనల్గా అపాయింట్మెంట్ ఏర్పాటు చెయ్యి అనగానే ఎందుకు ఇంతలా మొండి పట్టుబడుతున్నారు అనుకున్నాడు అసిస్టెంట్. కర్ణ మేనేజర్కి ఫోన్ చేసి పర్సనల్గా కర్ణతో అపాయింట్మెంట్ కావాలని అడిగేసరికి మహేష్ చంద్రప్రసాద్ గురించి కూడా అందరికీ తెలుసు కాబట్టి అతని అపాయింట్మెంట్ కాదని చెప్పలేక కర్ణ అపాయింట్మెంట్ ఇచ్చాడు కర్ణ మేనేజర్. ఆ రోజు సాయంత్రం కర్ణ వాళ్ళ ఇంటి గార్డెన్లో కూర్చుని ఇద్దరు కాఫీ తాగుతుంటే చెప్పండి మిస్టర్ మహేష్, నన్ను ఇంత సడన్గా కలవడానికి కారణం ఏంటి అని కర్ణ అడిగేసరికి మీ ఆఫీస్ ప్రాబ్లమ్స్లో ఉందని తెలిసింది, నేనేమైనా హెల్ప్ చేయగలనేమోనని వచ్చాను అనగానే నో నీడ్, నాకెవ్వరి హెల్ప్ అవసరం లేదు, నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోగలను, ఇదొకటే మీరు వచ్చిన కారణం అని నాకు కనిపించట్లేదు అని కర్ణ ఐబ్రో రైజ్ చేసి అడిగేసరికి నో నో మిస్టర్ కర్ణ, దిస్ ఈజ్ ది రీజన్, ఓన్లీ ఐ వాంట్ టు హెల్ప్ యూ, ప్లీజ్ టేక్ మై హెల్ప్ అని అడిగాడు గార్డెన్ డోర్ వైపు చూస్తూనే దక్ష బయటకు వస్తుందేమోనని వెతుకుతూ. మిస్టర్ మహేష్ చంద్రప్రసాద్, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఇంకొకరి దగ్గర హెల్ప్ తీసుకున్నానంటే నాకు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కూడా చేత కాదని నేను ఫిక్స్ అయిపోయినట్టు, నాకు నీ హెల్ప్ అవసరం లేదు అని చెప్పడంతో పోనీ హెల్ప్ అనుకోకు, పార్ట్నర్షిప్ లాగా అనుకో అనగానే నీది బట్టల షాపింగ్ మాల్, నాది కాస్మెటిక్స్ కంపెనీ, అసలు సంబంధం లేదు అన్నాడు కర్ణ. ఎందుకు సంబంధం లేదు, నా షాపింగ్ మాల్లో ఓన్లీ బట్టలు మాత్రమే కాదు కర్ణ, చిన్న చిన్న బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే స్టాల్స్ కూడా ఉంటాయి, అందానికి అలంకరణకి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర దొరుకుతుంది, సో అందులో కాస్మెటిక్స్ కూడా ఒకటి కదా, మనం పార్ట్నర్షిప్ అరేంజ్ చేసుకుంటే మీరు మాకు కాస్మెటిక్స్ పంపించవచ్చు, మామూలుగా బయట మార్కెట్లో రిలీజ్ చేస్తే కాస్మెటిక్స్ వల్ల వచ్చే లాభానికి 10 ఇంతలు లాభం వస్తుంది అనగానే కర్ణ అతని వైపు చూసి అసలు ఎందుకు ఇంత పట్టుపడుతున్నారు మాతో బిజినెస్ చేయడానికి అని అడిగాడు. ఎందుకంటే నీలో నన్ను చూశాను అని మహేష్ చంద్రప్రసాద్ చెప్పేసరికి వాట్ అని కర్ణ అడగడంతో అవును, నాకున్న పట్టుదలే నీలో కూడా ఉంది, యు ఆర్ వెరీ టాలెంటెడ్ మిస్టర్ కర్ణ, అఫ్ కోర్స్ టాలెంట్ అనేది నా ఇంటి పేరుతో సమానం, నాలాంటి నీతో నేను బిజినెస్ చేస్తే ఇంకా డెవలప్ అవ్వచ్చు, అదే నా ఐడియా అని చెప్పడంతో లెట్ మీ టేక్ సమ్ టైమ్, ఆఫ్టర్ థింకింగ్ అబౌట్ దిస్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అబౌట్ దిస్ అని అన్నాడు కర్ణ. మహేష్ చంద్రప్రసాద్ సరే ఓకే, బట్ నో అని మాత్రం చెప్పొద్దు అన్నాడు. నేనేం ఆన్సర్ చెప్పాలో కూడా నువ్వే చెప్తావా అని కర్ణ అడిగేసరికి మహేష్ చంద్రప్రసాద్ చిన్న స్మైల్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు.
ఏమైంది సార్ అని అసిస్టెంట్ అడగడంతో ఈ కారణం మహా మొండివాళ్లాగా ఉన్నాడు అనగానే, చెప్పాను కదా సార్, అతను దేనికి ఒక పట్టాన ఒప్పుకోడు అన్నాడు అసిస్టెంట్. నేను ఒప్పిస్తాను, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని మహేష్ వెటకారంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో, ఎవరండి అతను అని దక్ష కాఫీ తీసుకుని రావడంతో, మహేష్ చంద్రప్రసాద్ అని మీరు నిన్న షాపింగ్కి వెళ్ళారు కదా, ఆ షాపింగ్ మాల్స్ ఓనర్ పార్ట్నర్షిప్ కోసం అడగడానికి వచ్చాడు అనగానే దక్ష ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి ఎప్పుడూ లేనిది ఉన్న పళాన ఇప్పుడు రావడం, పైగా ఆఫీస్ కండిషన్ తెలుసుకుని వచ్చాడా అని అనుకుంది దక్ష. నువ్వేంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనగానే, ఏమీ లేదు అని చెప్పడంతో ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, అస్సలు నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అని అడగడంతో, ప్రతిసారి ఇది ఒక మాట అంటున్నారు, మీకు కాకపోతే ఇంకెవరికి నా టైం ఇస్తాను అని కోపంగా అడిగింది దక్ష. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.